ఇప్పుడు టైం వచ్చేసి 11:30 PM. మేము ఇందాక 7 PM కి చెన్నైలోని పీవీఆర్ గ్రాండ్ మాల్ షోకి అయితే వెళ్ళాము. అండ్ ఇంటికి వచ్చేసరికి ఒక 10:30 to 11 మధ్యలో అయింది. సో ఈ సోదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వెంటనే వచ్చి నేను రివ్యూ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు అంత ఫాస్ట్ గా అన్నా ఇప్పుడు చెప్తాను మీకు. అంత బాగుంది మూవీ, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వెంటనే లేట్ చేయకుండా వెళ్ళి టికెట్స్ అయితే కొనేయండి. అండ్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, ప్రెసెంట్ అయితే తెలుగులో రిలీజ్ కాలేదు. అండ్ ఎందుకంటే నిన్ననే మూవీ రిలీజ్ అయింది కాబట్టి చాలా బాగుంది. సో నెక్స్ట్ 1 week లో మన తెలుగులో ఎవరైనా కొనొచ్చు ఈ రైట్స్ ని. బట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని అయితే మిస్ కాకండి. ఒకవేళ ఈ వీక్ నెక్స్ట్ వీక్ మిస్ అయిపోయి మీరు ఇంకా ఓటీటీలు మాత్రం అసలు మిస్ అవ్వకండి, ముందే చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం చాలా మాట్లాడుకోవాలి, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో వెంటనే ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సో మన ఛానల్ కి ముందుకు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా చెప్పుకున్నట్టు మనం ఈ రోజు మంజుమల్ బాయ్స్ ఈ మూవీ గురించి మాట్లాడదాం. అదేంటోనండి, ఈ మధ్య మలయాళం మూవీస్ చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. రీసెంట్ గా మనం చూసుకునే 3 movies, ఒకటి బ్రహ్మయుగం, ప్రేమలు అండ్ నౌ ఇట్స్ మంజుమల్ బాయ్స్. ఈ మూవీ స్టోరీ చూసాక ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జోనర్. ఏంటంటే సర్వైవల్ థ్రిల్లర్. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మూవీస్. ఒకవేళ మీలో కనుక ఎవరైనా సర్వైవల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి రియల్ లైఫ్ స్టోరీ అనమాట. లైక్ 2006 లో ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఫ్రమ్ మంజుమల్ ప్లేస్, అంటే కొచ్చిలో ఉంటది ఈ ఊరు అనేది. సో ఆ ప్లేస్ నుంచి గ్రూప్ ఆఫ్ బాయ్స్ ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. సో గోవా అనుకుంటారు ఫస్ట్ ఇనిషియల్ గా, బట్ డ్యూ టు దర్ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ వాళ్ళు ప్లేస్ అయితే కొడైకెనాల్ కి షిఫ్ట్ అవుతారు. సో కొడైకెనాల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అండ్ అక్కడ వాళ్ళు ఎలా ఇరుక్కున్నారు వాళ్ళ ఫ్రెండ్, సో అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ కంప్లీట్ స్టోరీ అంతా కూడా మనకి. ఓకే, ఇప్పుడు వరకు నేను చెప్పింది ఓన్లీ కేవలం ప్లాట్ గురించి మాత్రమే. ఇప్పుడు ఇన్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే 2006 లో సేమ్ అదే పర్సన్ కి, ఎర్నాకుళం నుంచి వచ్చిన పర్సన్, అతను మలయాళీ పర్సన్ అనమాట. సో అతనికి ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ ప్లేస్ వచ్చేసరికి గున్నా కేవ్స్, కొడైకెనాల్ లోని గున్నా కేవ్స్. సో ఆ ప్లేస్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హైట్ ఉంటుంది కదా, ఆల్టిట్యూడ్. సో అది వచ్చేసరికి 2250 meters. అండ్ మనకి మూవీలో అతని ఫ్రెండ్ పడిపోయిన డిస్టెన్స్, ఐ మీన్ ఫ్రమ్ ద హైట్ చూసుకుంటే 60 meters. అండ్ కానీ మనకి మూవీలో ఎట్లా చూపిస్తారంటే 120 meters ఇంకా ఎక్కువ చూపిస్తారు. బట్ అది ఏది ఫ్యాక్ట్ అనేది నాకు తెలీదు. బట్ నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం 60 meters. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే దాన్ని డెవిల్ కిచెన్స్ అంటారంట. లైక్ ఆ ప్లేస్ లో ఇంతకుముందు ఇండిపెండెన్స్ డే తర్వాత నుంచి 13% అయితే అక్కడ పడిపోయారు, కానీ గవర్నమెంట్ ఎవరిని కాపాడలేకపోయింది రెస్క్యూ టీమ్స్ ద్వారా. అండ్ కేవలం 2006 లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను బయటికి రావడం ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్. ఇందులోని బెస్ట్ పార్ట్ ఏంటంటే అతని ప్రాణాలతో బతకడం. సో ఇప్పుడు కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే, ఈ మూవీలో ఫస్ట్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది స్టోరీ. వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా మీది ఏ పాయింట్ వేస్ట్ అనిపించదు. లైక్ ఫస్ట్ హాఫ్ 30 minutes వాళ్ళు ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందు కొంత పార్ట్ ఉంటుంది, అది వేస్ట్ అనుకుంటాం, బట్ అట్ ది ఎండ్ ఇట్ విల్ బి వెరీ క్రూషియల్ ఫర్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బి అలైవ్. సో ఇంకొక పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ఫ్రెండ్షిప్ వాల్యూ అది చాలా అంటే చాలా బాగా చూపించాడు. అది కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ చాలా ఇంపార్టెంట్, సినిమా అంతా క్యారీ అవుతుంది అది. అండ్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి, ఈ మూవీ చూసిన అది నాకు పర్సనల్ అనమాట. సో ఈ మూవీ చూసిన తర్వాత మేము కూడా సేమ్ కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళాము. వాళ్ళు విజిట్ చేసిన ప్లేసెస్ మేము కూడా విజిట్ చేసాము. అండ్ గునా కేవ్స్ ఎస్పెషల్లీ. సో అక్కడ వాళ్ళు ఏదైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుందో, సో అక్కడ కాకుండా మిగతా అన్ని చోటు కవర్ చేసాము. సో అవన్నీ రీకలెక్ట్ అయ్యాయి. వాళ్ళు విజిట్ చేసి ప్లేసెస్ కానివ్వండి, మెమరీస్ కానివ్వండి, చాలా రిఫ్రెష్ అయ్యాయి నాకు. అండ్ కొన్ని ఫొటోస్ మీకు డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇంకొక బెస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ చూసిన తర్వాత చాలా మంది రిలేట్ అవుతారు. కేవలం కమర్షియల్ మూవీస్ కి మాత్రమే మనం విజిల్ చేయము. ఇక్కడ ఈ మూవీలో విజిల్ చేయాల్సిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. మీరు మూవీ చూసాక మీరే వచ్చి కింద కమెంట్స్ లో మెన్షన్ చేస్తారు పక్కాగా. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి బెస్ట్ మూవీ ఫర్ ద వీకెండ్ అండ్ బెస్ట్ మూవీ ఫ్రమ్ ద మలయాళం ఫ్రమ్ ద రీసెంట్ టైమ్స్. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ఇలాంటివి. లైక్ 2018 మలయాళం నుంచి వచ్చింది, అది చాలా బాగుంటది. ఇంకొక మూవీ సరికి బాలీవుడ్ నుంచి వచ్చింది, అక్షయ్ కుమార్ది రాణిగంజ్ అని చెప్పేసరికి. ఈ 2 మూవీస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. అండ్ ఒకవేళ మీరు చూడాలనుకున్నా కానీ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఇలాంటివి చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర. అండ్ ఇంకా ఈ మూవీ మీరు చూసాక ప్లీజ్ టు కమెంట్ మీకేమనిపించిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కానీ మూవీకి మాత్రం వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.